అవోళ్ళా మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? ఆహా! నిజంగా ఎవ్వరు కనిపెట్టిర్రో గానీ ఏం టేస్ట్ ఉంటదో వాళ్ళ కాఫీ. సల్ల సల్లగా వాన పడుతుంటే గరం గరం కాఫీ గొంతులకు దిగుతుంటే ఎంత కమ్మగుంటదిలే. అందులో మన మోడీ సార్ చెప్పినట్టు అరకు కాఫీ తాగితే అబ్బో! ఆ టేస్టే వేరప్ప అనిపిస్తదేమో గదా! అగో అరకు కాఫీ గురించి ఎట్లా తారీఫ్ చేస్తుండో చూడుర్రి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ సారు. अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है। इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है। వింటున్నారా అరకు కాఫీ టేస్ట్ గురించి? పంట వండించే కాడికెళ్ళి తయారు చేసేదాకా విశాఖ అల్లూరు జిల్లా కొండదొర తెగోళ్ళు చేసే పని గురించి ఎట్లా చెప్తుండో. అప్పట్లో 2016ల అప్పటి సీఎం కమ్ ప్రజెంట్ ఏపీ సీఎం చంద్రబాబు సార్తో కలిసి అరకు కాఫీ తాగిన రోజులు యాద్ చేసుకుంటూ సార్ ఇట్లా. विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था। इसके टेस्ट की तो पूछे ही मत, कमाल की होती है ये कॉफी। అప్పట్లో బాబు సారే అరకు కాఫీ టేస్ట్ చూపెట్టిండట. ఇక నిన్న ఐతారం నాడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో అరకు కాఫీ కమ్మదనం గురించి యాద్ చేసుకుంటూ మాట్లాడిండు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు కూడా. ఇక ఇది చూసి మళ్ళొకపారి మీతో కాఫీ తాగాలని ఉంది అని ఇటు బాబు సార్ కూడా కామెంట్ చేసినట. మొత్తానికి అరకు కాఫీ మేడ్ ఇన్ ఆంధ్ర అయితే బ్రాండ్ అంబాసిడర్ ఏమో మోడీ సార్ అవుతుండన్నట్టు. కానీ సార్ అట్లా కాఫీ గురించి వర్ణిస్తుంటే మనకు కూడా అర్జెంటుగా కాఫీ తాగబుద్ధి అవుతుందిలే. అట్లుంటది మరి మోడీ సార్ ఏదన్నా చెప్తుంటే.